అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి 22 కేసులు, దాదాపు 22 కేసులు ఎంతవరకు వచ్చాయి? ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా బయట తిరుగుతున్నాడు అనేది చాలామంది పెద్ద ప్రశ్న. దానికోసం మనం గురించి మాట్లాడుకుందాం. మరి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి నేను ఒక 500 లైకులు టార్గెట్ పెడుతున్నా. దయచేసి ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితే నాకు అదే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, జనరల్గా మాట్లాడుకోవాలంటే గతంలో ఎప్పుడు 2012లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు నమోదు అవ్వడం జరిగింది. అయిన తర్వాత వెళ్ళారు, జైలుకి వెళ్ళి కొద్ది రోజులు ఉండి మళ్ళీ వచ్చిన తర్వాత బెయిల్ మీద వచ్చారు. లేదు, అందరికీ తెలిసిన విషయం. వచ్చిన తర్వాత కొన్ని షరతుల నిమిత్తం బెయిల్ ఇచ్చారు. వేరే రాష్ట్రం వెళ్ళాలంటే కోర్టుని ఆదేశాలు, అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వేరే దేశం కానీ లేకుంటే వేరే ప్రాంతం కానీ వెళ్ళాలంటే, ఎక్కడైనా నువ్వు దేశం దాటి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని అట్లా సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతవరకు మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు కేసుల పరిస్థితి ఏమైంది? ఎందుకు విచారణకు రావట్లేదు? ఏం జరుగుతుంది? ఈరోజు రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ పిటిషన్ వేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమైనాయి సార్? ఎందుకు ఇంత జోప్యం సార్? అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి ఆయన కొంచెం స్ట్రాంగ్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల సుప్రీంకోర్టు ఈ కింద ఉన్నటువంటి హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏం జరిగింది? ఇన్ని రోజులు ఎందుకు వెయిటింగ్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి సిబిఐ కోర్టుకి రావడం జరిగింది ఆదేశాలు. అయితే ప్రధానంగా ఇక్కడ ఏం జరిగి ఉంటుంది నా అంచనా ప్రకారము, అంటే నేను ఒక లాయర్ని కనుక్కొని తెలుసుకున్న విషయం మీకు ఇప్పుడు చెప్తున్నా. అసలు జనరల్గా ఇక్కడ ఏముంటుంది ఈ కేసులో, ఈ 22 కేసులో దాదాపుగా 70 మంది వ్యక్తులు A1 నుంచి ఇక లాస్ట్ వరకు ఉన్నారంట. A2, A3, A4 అట్లా ఉంటాయి కదా, అట్లా 70 మంది వరకు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారనమాట ఈ కేసుల్లో. అది 70 మంది ఏం చేస్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ మన రాజ్యాంగంలో కానీ మన న్యాయస్థానంలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ అనుకోవాలి. దాన్ని మనం ఇంకా వేరే పదంతో పిల్లడానికి నాకు అది ఐడియా రావట్లేదు, కానీ లూప్ హోల్స్ అనుకోవాలి. ఆ లూప్ హోల్స్ ఉపయోగించుకొని 15 సంవత్సరాలు, దాదాపుగా 15 సంవత్సరాలు అట్లా నెట్టుకుంటూ వచ్చేసారు. ఏంటి ఆ లూప్ హోల్స్ అయ్యా అంటే, ఈ 70 మంది వ్యక్తులు ఉన్నారు కదా ఈ కేసులో, మన కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇదే కేసుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 4 కేసుల్లో ఉన్నాడు. ఆయన అంటే 4 కేసుల్లో ఆ వ్యక్తి పేరు ఉంది. అయితే వ్యక్తి ఏం చేస్తాడు? డైరెక్ట్ సుప్రీంకోర్టులో కానీ లేకుంటే సిబిఐ కోర్టు అనుకుందాం, పోనీ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఏమని? మీరు విచారణ చేసుకోండి, నాకు సంబంధం లేదు, కానీ ఆ పేర్లు నాకు రాశారు, నేను ఆ కేసుల్లో లేను, దయచేసి విచారించండి ఈ కేసు అని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకుంటాడు. అప్పుడేమవుతుంది? ఈ డిశ్చార్జ్ పిటిషన్ కేసు తేలేంత వరకు మెయిన్ కేసు విచారణ జరగడానికి రూల్స్ లేవు. అట్లా వీళ్ళు ఏం చేశారు? 70 మంది ఉన్నారు కదా, ఈ 70 మంది అదే తంతు పాటించారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఆ వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్న తర్వాత ఈ కోర్టు ఏంటి, అరే ఈ కేసు తేలిన తర్వాత మళ్ళీ మెయిన్ కేసుకి వెళ్ళాలి, కాబట్టి ఈ కేసు తేలిన తర్వాత ఆ కేసు చూద్దామని చెప్పేసి ఈ కేసు మీద కూర్చుండేసరికి, ఈ కేసు తేలేసరికి దాదాపుగా 3 నుంచి 4 నెలలు పట్టేస్తుంది. కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి అదే కేసులో ఉన్న ఇంకొక వ్యక్తి మళ్ళీ సేమ్ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. మళ్ళీ ఆ కేసు తేలడానికి అదొక 6 నెలలు. సో ఇప్పుడు ఈ మొదటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈ మొదటి వ్యక్తికి ఏం చేస్తుంది కోర్టు? లేదు, డిశ్చార్జ్ పిటిషన్ మీకు లేదు, ఖచ్చితంగా మీరు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు, కొన్ని అనుమానాలు వస్తున్నాయి, మేము డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేస్తున్నాం, మీరు మెయిన్ కేసుకి అటెండ్ కావడం చెప్తారు కదా. ఈయన ఏం చేస్తాడు? ఫస్ట్ వ్యక్తి మళ్ళీ వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకుంటాడు. అప్పుడు ఏమైతే అది పెద్ద కోర్టులో ఉంది, చిన్న కోర్టులో మరి వాదించడమే కాదు, పెద్ద కోర్టులో కేసు తీలేంత వరకు ఈ చిన్న కోర్టులో సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు విచారణకి రాదు. ఇదయ్యా పెద్ద స్కెచ్. ఇది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. అయితే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కోర్టులో కేసు వేసిన తర్వాత డైరెక్ట్ హైకోర్టు వచ్చి ఏమని అడిగింది? ఏం జరుగుతున్నాయి అంటే, ఇది మొత్తం ఈ సిబిఐ కోర్టు అని చెప్పింది మేమేం చేస్తాం సార్,
ఆ పెద్ద కోర్టులోనే కేసులు ఇంకా పెండింగ్లోనే ఆ కేసులు తీరిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారి కేసు కొలుక్కొచ్చేది. అవన్నీ పిటిషన్లు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి, మా చేతులు ఏం లేదు సార్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఇక సుప్రీంకోర్టుకి హైకోర్టుకి దిమ్మ తిరిగి అసలు ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయి, ఎంతవరకు వచ్చిందో మొత్తం మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి రిపోర్ట్ అడిగింది. 2 వారాలలో ఇది మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైనా నాంపల్లి కోర్టుకి. సో చూడాలి ఇక ఈ 2 వారాల్లో ఇస్తారా, ఎవరా, ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ 2 వారాలు వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక కొలుక్కు వస్తుందని అనుకుంటున్నాం. మీకైతే అర్థమైంది అనుకుంటే థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొడితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.